హై టు ఎవ్రీవన్. ఈరోజు మనము ఆహ్, మీరు క్యాపిటల్ వై 217 కోడ్ ఉపయోగిస్తే మీకు 52% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతది. అండ్ అడ్డా 2% యాప్‌ల బుక్ చేస్తే అడిషనల్‌గా 5% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతది. మీకు ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ ఎగ్జామ్స్ డిసెంబర్‌లోని మీకు ఇన్ఫర్మేషన్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అయితే మీరు డిసెంబర్‌లో ఈజీగా క్రాక్ చేయొచ్చు. అండ్ ఆహ్, ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ గ్రూప్ డి బ్యాచ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. దీనికి సంబంధించిన రికార్డెడ్ వీడియోస్ ఇప్పుడు జాయిన్ అయిన రికార్డెడ్ వీడియోస్ వస్తుంటాయి. ఎట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు జాయిన్ అయితే లైవ్ క్లాసెస్ ఇప్పటి నుంచి జాయిన్ అయితే లైవ్ క్లాసెస్ కూడా చూడొచ్చు. అండ్ ఇంతకుముందు అయిపోయిన క్లాసెస్ కూడా రికార్డెడ్ వీడియోస్ అనేది మీకు సెండ్ చేయడం జరుగుతుంది. దీని కొరకు జాయిన్ కావడానికి adda247.comకి వెళ్ళి వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ సెర్చ్ అనే ఆప్షన్ వస్తుంటుంది. ఆ సెర్చ్ అనే ఆప్షన్ పైన ఆర్ఆర్బి ఎన్టీపీసీ అని సెర్చ్ చేస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని వస్తుంది. డీటెయిల్స్ చూసిన తర్వాత మీ యొక్క నేము, మొబైల్ నంబరు, మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత డిస్కౌంట్ కొరకు వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే అక్కడ కూపన్ కోడ్ అడుగుతుంది. క్యాపిటల్ Y217 కూడా ఉపయోగిస్తే మీకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఏపీ గ్రామ సచివాలయంకి సంబంధించిన మార్క్ టెస్ట్ల కొరకు కూడా adda247.comకి వెళ్ళి అక్కడ ఏపీ గ్రామ సచివాలయం అని సెర్చ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వస్తుంటాయి. దీని కొరకు వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే క్యాపిటల్ Y217 కూడా ఉపయోగిస్తే డిస్కౌంట్ వస్తుంది. దీని కొరకు రూ. 239 ఉపయోగించి మీరు ఈ బ్యాచ్ని జాయిన్ కావచ్చు. సూర్యుడు పగలే దారి చూపగలడు, ఆత్మవిశ్వాసం శూన్యంలో కూడా ఆ, దారి చూపుతుంది. సూర్యుడు ఆత్మవిశ్వాసం అంటే పగలు కాదు, రాత్రి కాదు. మనం ఎప్పుడైనా విల్ పవర్ అంటే మనకు శూన్యంలో కూడా దారి అనేది కనిపించడం జరుగుతుంది. చూ దారి చూపించడం జరుగుతుంది. విల్ పవర్ అనేది మెయిన్, మనసుకి ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ చేసేటప్పుడు కూడా ఆత్మవిశ్వాసం విల్ పవర్తో ముందుకెళ్తే విజయం అనేది ఖచ్చితంగా మన సొంతం అవుతుంది. The annual meeting of the board governor of the ASEAN Infrastructure Investment Bank was virtually held. Who is the present president of the ASEAN Infrastructure Investment Bank అన్నాడు. ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ప్రజెంట్ హెడ్ ఎవరని అడగడం జరిగింది. ఎవరంటే జిన్ లిక్విన్. రీసెంట్గా ద బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనేది వర్చువల్గా జరిగింది. దీనికి యొక్క హెడ్ ఎవరంటే జిన్ లిక్విన్. ఇది ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనేది 2016లో స్టార్ట్ కావడం జరిగింది. ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి 2016లో స్టార్ట్ అయింది. అండ్ దీంట్లో టోటల్ మెంబర్షిప్ కంట్రీస్ ఎన్ని అంటే 103 మెంబర్షిప్ కంట్రీస్ ఉన్నాయి. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే బీజింగ్. అండ్ ఇక్కడ మ్యాక్రోస్ ట్రోజో ఈయన ఏంటంటే న్యూ డెవలప్ బ్యాంక్ యొక్క హెడ్. బ్రిక్స్ కంట్రీస్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా కంట్రీస్ కలిసి స్టార్ట్ చేసిన న్యూ డెవలప్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే మ్యాక్రోస్ ప్రాడో. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే షాంఘైలో ఉంటుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే షాంఘై. అండ్ ఎన్డిటియా ఇది మనకు ఎన్డీబీ అనేది 2014లో స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎన్డిటిఐ హెచ్ ఫోర్ ఎవరంటే ఈజ్ ద హెడ్ ఆఫ్ ది యూనిసెఫ్ యొక్క హెడ్. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే న్యూయార్క్లో ఉంటుంది. అండ్ ఆడ్రూ అజౌలే ఇది ఎవరి హెడ్ అంటే యునెస్కో యొక్క హెడ్ ఎవరంటే ఆడ్రూ అజౌలో. ఈ యునెస్కో ఎక్కడ ఉంటుంది అంటే ప్యారిస్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది ప్యారిస్. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్స్. మసతసుకు అసాకవా దేని యొక్క హెడ్ అంటే ఆసియన్ డెవలప్ బ్యాంక్ యొక్క హెడ్ ఎవరంటే మసతసుకు అసాకవా. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే మనీలా ఫిలిప్పైన్స్. The International Monetary Fund has approved the emergency funding for the South Africa assist to country in the fight against the coronavirus pandemic. రీసెంట్గా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది సౌత్ ఆఫ్రికాకు ఎంత ఫండ్ అనేది లోన్ ఇవ్వడం జరిగింది అని అడిగిండు. ఎంత అంటే $4.3 బిలియన్. దేని కొరకే కరోనా కొరకు లైక్ పీపీ కిట్స్ కానీ లేకుంటే వెంటిలేటర్స్ కానీ లేకుంటే కరోనాకు సంబంధించిన రిలేటెడ్ దానిపైననే ఇది అమౌంట్ అనేది ఖర్చు చేయాలా సౌత్ ఆఫ్రికా. మీకు తెలిసిందే సౌత్ ఆఫ్రికా యొక్క త్రీ క్యాపిటల్స్ ఉంటాయి. ఒకటి అనేది కేప్ టౌన్, ఇంకోటి ఏంటంటే ప్రిటోరియా, అండ్ ఇంకోటి ఏంటంటే బ్లోయామ్ ఫ్యాంటైన్. త్రీ ఈజ్ ద క్యాపిటల్స్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా యొక్క కరెన్సీ ర్యాండ్. సౌత్ ఆఫ్రికా యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే సిరిల్ రాంపోసా ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా.
నేమ్ ఆఫ్ ది చైల్డ్ రైట్ యాక్టివిటీస్ హూ పాస్డ్ అవే రీసెంట్లీ ఈ ఫౌండెడ్ ద బాలల హక్కుల సంఘం ఇన్ 1984. 1984లో బాలల హక్కుల సంఘం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరంటే పి అచ్యుతారావు రీసెంట్గా చనిపోవడం జరిగింది. పి అచ్యుతారావు. సోనం టీ షేరింగ్ లెప్చా ఈయన యొక్క మ్యూజిషియన్ రీసెంట్గా చనిపోవడం జరిగింది. వెస్ట్ బెంగాల్కి సంబంధించింది. జాన్ సక్సేనా ఈమె ఈయన ఏంటంటే యూఎస్ఏకి సంబంధించిన యాక్టర్ రీసెంట్గా చనిపోవడం జరిగింది. అండ్ ఒలివియా డి హ్యావిల్ ల్యాండ్ ఈమె ఏంటంటే యూకేకి సంబంధించిన యాక్ట్రెస్ బెంజమిన్ ఎంకాపా ఈయన టాంజానియా యొక్క ఫార్మర్ ప్రెసిడెంట్ రీసెంట్గా చనిపోవడం జరిగింది. పాస్డ్ అవే. అచ్యుతారావు ఈజ్ ద ఫౌండెడ్ ఆఫ్ బాలల హక్కుల సంఘం 1984లో స్టార్ట్ చేసిండు. బాల కార్మిక వ్యవస్థ కొరకు పాటుపడ్డ వ్యక్తి అచ్యుతారావు రీసెంట్గా చనిపోవడం జరిగింది. నేమ్ ఆఫ్ ది వెటర్నరీ ఇండియన్ డొమెస్టిక్ ఆల్రౌండర్ హూ రీసెంట్లీ అనౌన్స్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ ద ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ది క్రికెట్. అన్ని ఫార్మాట్స్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన టీ20 టెస్టులు అండ్ వన్డే నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన దేశీయంగా ఆడే వ్యక్తి దేశీయ డొమెస్టిక్ ఆల్రౌండర్ ఎవరంటే రాజత్ భాటియా. యాక్చువల్గా అయిన 1999-2000 ఇయర్లో తమిళనాడు నుండి ఫస్ట్ ఈయన యొక్క అరంగేటం చేయడం జరిగింది. కాకపోతే తర్వాత ఢిల్లీకి షిఫ్ట్ అయ్యి ఢిల్లీ నుంచి ఆడడం జరిగింది. ఐపీఎల్ మ్యాచెస్ ఉన్నాయి. ఐపీఎల్ మ్యాచెస్ ఏంటంటే రాజస్థాన్ రాయల్ కానీ లేకుంటే ఢిల్లీ డే డివిల్స్ కానీ అండ్ కోల్కతా నైటర్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ సిఎస్కే ఈ ఐపీఎల్ లీగ్ నుంచి కూడా రాజత్ భాటియా ఆడడం జరిగింది. Defense Institute of the Advanced Technology has developed the medical bed isolation system to combat the COVID-19 by minimizing the spread of coronavirus. కోవిడ్-19 పేషెంట్స్ నుంచి ఇతర వ్యక్తులకు వైరస్ అనేది సోకకుండా మెడికల్ బెడ్ ఐసోలేషన్ సిస్టమ్ మెడికల్ బెడ్ ఐసోలేషన్ సిస్టమ్ అంటే దాని చుట్టూరా ఒక ప్లాస్టిక్ లాగా కవర్ లాగా ఇచ్చేసి ఒక మెడికల్ బెడ్ ఐసోలేషన్ సిస్టమ్ అనేది డెవలప్ చేయడం జరిగింది. ఎవరంటే డిఐఏటి దాని పేరు ఏంటంటే అస్రై. ఈ డిఐటిటి ఎక్కడ ఉంటుందంటే పూణేలో ఉంటుంది. ఇది డిఆర్డిఓ ఆధ్వర్యంలో వర్క్ చేసే ఒక సంస్థ. డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది అడ్వాన్స్ టెక్నాలజీ. Who among the following has been appointed as the MD and CEO of the Domestic Rating Agency ICRA? ICRA యొక్క ఎండి సిఇఓగా అపాయింట్ అయిన వ్యక్తి పేరు ఎవరైనా అడగడం జరిగింది. ఐసిఆర్ఏ అంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. ఐ అంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్స్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. దాని యొక్క ఎండి సిఇఓగా ఎవరు అపాయింట్ అయిన జరిగింది ఎవరంటే ఎన్ శివరామన్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద ఎండి సిఇఓ ఆఫ్ ఐసిఆర్ఏ. ఇంతకుముందు ఎవరుండే అంటే నరేష్ టక్కర్ ప్లేస్లో ఎవరు వచ్చిందంటే ఎన్ శివరామన్. అండ్ అరుణ్ దుక్కల్ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ఐసిఆర్ఏ. అండ్ సతీష్ పిల్లై ఈయన ఏంటంటే సిబిల్ యొక్క ఎండి సిఇఓ. సిబిల్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్స్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్. దీని యొక్క ఎండి సిఇఓ అంటే సతీష్ పిల్లై. ఎంవి నాయర్ అయితే సిబిల్ యొక్క చైర్మన్. ఈయన ఏంటంటే సిబిల్ యొక్క చైర్మన్. ఐసిఆర్ యొక్క ఎండి సిఇఓ ఎన్ శివరామన్ అండ్ చైర్మన్ అయితే అరుణ్ దుగ్గల్. సిబిల్ యొక్క ఎండి సిఇఓ ఎవరంటే సతీష్ పిల్లై అండ్ చైర్మన్ ఎవరంటే ఎంవి నాయర్. ఐసిఆర్ఏ ప్రీవియస్ ఎండి సిఇఓ ఎవరంటే నరేష్ టక్కర్. బ్రిక్స్ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్స్ మీటింగ్ వాస్ హెల్డ్ అండర్ ద ప్రెసిడెన్స్ ఆఫ్ విచ్ కంట్రీ? రీసెంట్గా బ్రిక్స్ కంట్రీ యొక్క ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ వాతావరణానికి సంబంధించిన ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ మీటింగ్ అనేది జరగడం జరిగింది. మన ఇండియా నుంచి ఎవరు పార్టిసిపేట్ చేసిందంటే ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ ప్రకాష్ జవదేకర్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రకాష్ జవదేకర్ ఫ్రమ్ ఇండియా. ఎన్విరాన్మెంటల్ డే మనము జూన్ 5th రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. జూన్ 5th ఎన్విరాన్మెంటల్ డే. ప్రకాష్ జవదేకర్ బ్రిక్స్ సంబంధించిన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దీన్ని బ్రిక్స్ అంటుంటారు. ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఎక్కడంటే రష్యాలో జరగడం జరిగింది. రష్యా. ఇప్పుడు బ్రిక్స్ సమ్మిట్ అనేది కూడా ఎక్కడ జరుగుతుందంటే రష్యాలోనే జరగాల్సింది. బ్రిక్స్ సమ్మిట్ బ్రెజిల్, రష్యా. నెక్స్ట్ 2021 ఎక్కడ జరుగుతుందంటే ఇండియాలో. యాక్చువల్గా ఇది 2009లో స్టార్ట్ కావడం జరిగింది బ్రిక్స్ అనేది. అండ్ 2009లో స్టార్ట్ చేసిండ్రు. అండ్ 2012లో ఇండియాలో ఫస్ట్ బ్రిక్స్ సమ్మిట్ అనేది జరిగింది. బ్రిక్స్ సమ్మిట్ 2012లో. అండ్ 2016లో కూడా సెకండ్ బ్రిక్స్ సమ్మిట్ అనేది జరగడం జరిగింది బ్రిక్స్. అండ్ థర్డ్ 2021 బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరుగుతుందంటే ఇండియా. థర్డ్ ఎక్కడంటే ఇండియా. 2017 చైనా. 2018
ఎక్కడ జరిగిందంటే సౌత్ ఆఫ్రికా. అండ్ 2019 బ్రెజిల్లో జరిగింది. అండ్ 2020 ఎక్కడ జరుగుతుందంటే రష్యా. 2021 ఎక్కడ ఇండియా. ఇండియాలో 2012లో జరిగింది, 2016లో జరిగింది, 2016 అండ్ నెక్స్ట్ 2021లో కూడా బ్రిక్స్ సమ్మిట్ అనేది జరగడం జరుగుతుంది. Who among the following been appointed as the private secretary of the Prime Minister Narendra Modi? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ యొక్క ప్రైవేట్ సెక్రటరీగా ఎవరు అపాయింట్ అయినట్టు జరిగింది ఇక్కడ? హార్దిక్ సతీష్ చంద్ర షహా రీసెంట్లీ ప్రైమ్ మినిస్టర్ యొక్క ప్రైవేట్ సెక్రటరీగా అపాయింట్ కావడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరంటే ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రమోద్ కుమార్ మిశ్రా, ఆయననే పీకే మిశ్రా అని అంటుంటారు. పీకే మిశ్రా ఈజ్ ద ప్రిన్సిపల్ సెక్రటరీ. బట్ ప్రైవేట్ సెక్రటరీ ఎవరంటే హార్దిక్ సతీష్ చంద్ర ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ప్రైవేట్ సెక్రటరీ. అండ్ ప్రవీణ్ సిద్ధార్థ ఈజ్ ద సెక్రటరీ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ యొక్క సెక్రటరీ ఎవరంటే ప్రవీణ్ సిద్ధార్థ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క సెక్రటరీ. అండ్ రాజీవ్ గౌబా ఎవరంటే క్యాబినెట్ సెక్రటరీ, ఈజ్ ద సెక్రటరీ, క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా. నేమ్ ఆఫ్ ది కంట్రీ విచ్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ అరబ్ కంట్రీ టు ఓపెన్ ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. ఓకేనా, నేమ్ ఆఫ్ ది ఫస్ట్ అరబ్ కంట్రీ ఏంటంటే ఇక్కడ న్యూక్లియర్ ప్లాంట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. ఆ ఫస్ట్ అరబ్ కంట్రీ ఏంటంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ అంటుంటారు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. దీని యొక్క యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇది ఎక్కడంటే దీని యొక్క క్యాపిటల్ అబుదాబి, కరెన్సీ అయితే దరం అంటుంటారు. క్యాపిటల్ అబుదాబి, కరెన్సీ అయితే ధరం, DIRHAM, కరెన్సీ ఆఫ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. రైట్, మీకు ఇక్కడ లెబనాన్ అయితే మీకు తెలిసే దీని యొక్క క్యాపిటల్ బీరూట్ అండ్ దీని యొక్క కరెన్సీ అయితే పౌండ్, లెబనిస్ పౌండ్. ఖతార్ అయితే దోహా, ఖతార్ యొక్క క్యాపిటల్ ఏంటంటే దోహా, కరెన్సీ అయితే రియాల్, కరెన్సీ రియాల్. కువైత్ యొక్క క్యాపిటల్ సిటీ కువైత్ సిటీ అండ్ కరెన్సీ అయితే కువైతిన్ దినార్ అంటుంటారు. కువైతిన్ దినార్ ఈజ్ ద కరెన్సీ ఆఫ్ కువైత్, క్యాపిటల్ అయితే కువైత్ సిటీ. అండ్ జోర్డాన్ యొక్క క్యాపిటల్ అమ్మన్, కరెన్సీ అయితే జోర్డానియన్ దినార్ అంటుంటారు. దీని యొక్క కరెన్సీ ఏంటంటే జోర్డానియన్ దినార్. ఎస్, మీకు ఆ ఏపీ గ్రామ సచివాలయం 5 మార్క్ టెస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని కొరకు 5 మార్క్ టెస్ట్ కొరకు adda247.comకి వెళ్ళి అక్కడ ఏపీ గ్రామ సచివాలయం మార్క్ టెస్ట్ adda247 వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఏపీ గ్రామ సచివాలయము అని సెర్చ్ చేస్తే దీనికి సంబంధించిన మార్క్ టెస్ట్ డీటెయిల్స్ వస్తాయి. మీరు పర్చేస్ చేసే ముందు మీ యొక్క నేమ్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే కూపన్ కోడ్ అవుతుంది. కూపన్ కోడ్ ఉపయోగిస్తే మీకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. 999ది 239 రూపీస్కి రావడం జరుగుతుంది. అండ్ మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ కూడా స్టార్ట్ అయింది బ్యాచ్ అనేది. ఓకేనా, ఈ అయిపోయిన క్లాసెస్ కూడా మీకు రికార్డెడ్ వీడియోస్ వస్తుంటుంది. ఇప్పుడు జాయిన్ అయితే లైవ్ క్లాసెస్తో పాటు రికార్డెడ్ వీడియోస్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. దాని కొరకు జాయిన్ కావడానికి adda247.com వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత అక్కడ సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అని సెర్చ్ చేస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని వస్తుంది. మీరు ఈ డీటెయిల్స్ చూసిన తర్వాత పర్చేస్ చేసే ముందు మీ యొక్క నేము అండ్ మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత కూపన్ కోడ్ అడుగుతుంది. క్యాపిటల్ Y217 చూపిస్తే ఇది డిస్కౌంట్ రూపంలో మీకు 1999ది 743 రూపీస్కి రావడం జరుగుతుంది. దాని కొరకు వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే కూపన్ కోడ్ అనేది డిస్కౌంట్ కొరకు అడుగుతుంది. క్యాపిటల్ Y217 చూపిస్తే డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ద నేమ్ ఆఫ్ ది టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ హూ పాస్డ్ అవే రీసెంట్లీ డ్యూ టు ద నావెల్ కరోనా వైరస్ వల్ల చనిపోయిన ఎడ్యుకేషన్ మినిస్టర్, ఉత్తరప్రదేశ్ యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైనా అడగడం జరిగింది. ఎవరంటే కమల్ రాణి వరుణ్ రీసెంట్లీ వాస్ పాస్డ్ అవే. దేనివల్ల అంటే కరోనా వైరస్ వల్ల. రైట్, ఎవరంటే కమల్ రాణి వరుణ్ ఎడ్యుకేషన్ మినిస్టర్. మన యొక్క ప్రజెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ అంటే మీకు తెలిసి రమేష్ పోఖ్రియాల్. ప్రజెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రీసెంట్గా హెచ్ఆర్డి యొక్క మినిస్ట్రీ చేంజ్ చేయడం జరిగింది కదా. హెచ్ఆర్డి మినిస్ట్రీ ఈజ్ నేమ్ చేంజ్డ్ యాస్, దేనిగా చేంజ్ చేసిండు? ఎడ్యుకేషన్ మినిస్ట్రీగా చేంజ్ చేయడం జరిగింది. మనం నేషనల్ ఎడ్యుకేషన్ డే November 11th రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. మన యొక్క ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరంటే అబుల్ కలాం ఆజాద్ ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్. అబ్దుల్ కలాం కాదు, అబుల్ కలాం ఆజాద్. అబుల్ కలాం ఆజాద్ ఇస్ ద ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్. అనే యొక్క బర్త్డే November 11th, దాని రోజే మనము ఎడ్యుకేషన్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్
week is observed celebrated every year from in commencements of the 1990 innocent declaration సందర్భంగా వరల్డ్ బెస్ట్ ఫీడింగ్ వీక్ అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే ఫస్ట్ టు 7th ఆగస్ట్ ఏంటంటే తల్లిపాల యొక్క ఆవశ్యకతను తెలియజేయడానికి దాని అవేర్నెస్ కండక్ట్ చేయడానికి ఎవ్రీ ఇయర్ ఏంటంటే వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. తల్లిపాల వల్ల బిడ్డకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఓకేనా, దానివల్ల ఎలాంటి న్యూట్రిషన్స్ వస్తుంటాయి, ఎలాంటి వ్యాధి నిరోధక శక్తి పిల్లలలో పెంపొందడం జరుగుతుంది దేనివల్ల అంటే తల్లిపాల వలన. తల్లిపాల యొక్క ఉపయోగాల గురించి క్యాంపెయిన్ చేయడానికి ఎవ్రీ ఇయర్ ఏంటంటే వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ డే వీక్ అనేది 1st to 7th ఆగస్టు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. నేమ్ ఆఫ్ ది క్యాంపెయిన్ రీసెంట్లీ లాంచ్డ్ బై ద మధ్యప్రదేశ్ అర్బన్ డెవలప్మెంట్ హౌసింగ్ మినిస్టర్. రీసెంట్గా మధ్యప్రదేశ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అనేది మినిస్టర్ భూపేంద్ర సింగ్ టు స్ప్రెడ్ ద అవేర్నెస్ అబౌట్ ద వేరింగ్ ఆఫ్ మాస్క్ యాజ్ అ ప్రివెన్షన్ ఫ్రమ్ ద COVID-19 ఇన్ఫెక్షన్స్. రీసెంట్గా మధ్యప్రదేశ్ యొక్క అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ భూపేంద్ర సింగ్ అనేది ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసిండు. ఏం క్యాంపెయిన్ ఏంటంటే వేరింగ్ ఆఫ్ ది మాస్క్ ఎందుకంటే ప్రివెన్షన్ ఆఫ్ ది కోవిడ్ నైన్టీన్ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఖచ్చితంగా అందరూ మాస్కులు ధరించాలనే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఎవరంటే మధ్యప్రదేశ్ డెవలప్మెంట్ మినిస్టర్ ఎవరంటే భూపేంద్ర సింగ్. ఆ క్యాంపెయిన్ పేరు ఏంటంటే ఏక్ మాస్క్ అనేక్ జిందగీ. మనం ఏంటంటే ఒక్కరు మాస్క్ ధరించడం వల్ల ఎంతోమంది జిందగీలని అంటే ప్రాణాలను కాపాడినట్టు అవుతుంటాం. ఎందుకంటే ఒక్క వ్యక్తి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్న వ్యక్తి ఒకవేళ మాస్క్ ధరించకపోతే ఆయన దగ్గినా కానీ తుమ్మినా కానీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు చాలామందికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏక్ మాస్క్ అనేక్ జిందగీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలా. మాస్క్ ధరించడం వల్ల కరోనా వైరస్ అనేది ఇన్ఫెక్షన్ అనేది ఇతరులకు సోకకుండా ఉంటుంది. కాబట్టి ఇలాంటి క్యాంపెయిన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ క్యాంపెయిన్ పేరు ఏంటంటే ఏక్ మాస్క్ అనేక్ జిందగీ. ఎవరంటే మధ్యప్రదేశ్ అర్బన్ మినిస్టర్ భూపేంద్ర సింగ్ రీసెంట్గా దీన్ని క్యాంపెయిన్ని స్టార్ట్ చేయడం జరిగింది. India has withdrawn from the Women's World Team Squash Championship. The championship is scheduled to held in. రీసెంట్గా ఇండియా అనేది ఉమెన్స్ వరల్డ్ స్క్వాష్ ఛాంపియన్షిప్ నుంచి వైదొలగడం జరిగింది. ఛాంపియన్షిప్ అనేది ఎక్కడ జరుగుతుంది అనేది ఇక్కడ అడగడం జరిగింది. ఎక్కడ జరుగుతుంది అంటే కౌలాలంపూర్, మలేషియా యొక్క క్యాపిటల్ సిటీ కౌలాలంపూర్లో జరుగుతుంది. మలేషియా యొక్క కరెన్సీ మీకు తెలిసే రింగ్జిట్. దీని యొక్క కరెన్సీ ఏంటంటే రింగ్జిట్. బట్ స్క్వాష్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతుంది ఉమెన్స్ కౌలాలంపూర్. రీసెంట్గా ఇండియా అనేది దీని నుంచి వైదొలగడం జరిగింది. ఇక్కడ నుంచి మలేషియాలో జరిగే కౌలాలంపూర్లో జరిగే వరల్డ్ స్క్వాష్ ఛాంపియన్షిప్. ఇక్కడ జకార్తా అనేది ఇండోనేషియా యొక్క క్యాపిటల్. జకార్తా కరెన్సీ అయితే రూపియా అండ్ మనీలా ఫిలిప్పైన్స్ యొక్క క్యాపిటల్. ఇక్కడ జకార్తాలోనే మనకు ఆసియన్ హెడ్ క్వార్టర్ ఉంటాయి. అసోసియేషన్ ఆఫ్ ది సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్ యొక్క హెడ్ క్వార్టర్ కూడా ఎక్కడంటే జకార్తాలోనే. మనీలా అనేది ఫిలిప్పైన్స్ యొక్క క్యాపిటల్. ఫిలిప్పైన్స్ యొక్క కరెన్సీ ఏంటంటే పెసో. ఈ మనీలానే ఏడిబి ఆసియన్ డెవలప్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ ఉంటుంది. అండ్ బ్యాంకాక్ థాయిలాండ్ యొక్క క్యాపిటల్ బ్యాంకాక్ అండ్ కరెన్సీ అయితే BAHT బాత్. అండ్ పినాంపెన్ కాంబోడియా యొక్క క్యాపిటల్ ఏంటంటే పినాంపెన్ అండ్ కాంబోడియా కరెన్సీ అయితే రియాల్. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఆథర్ ద బుక్ టైటిల్ సియాసస్తే మెయిన్ సదస్యత అనే బుక్ని ఎవరు రాసిందని అడగడం జరిగింది. ఎవరంటే విజయ్ కుమార్ చౌదరి. ఈయన ఏంటంటే ప్రజెంట్ బీహార్ అసెంబ్లీలో స్పీకర్గా వర్క్ చేయడం జరుగుతుంది. ఈయన రాసిన బుక్ని రీసెంట్గా బీహార్ యొక్క చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ దీన్ని లాంచ్ చేయడం జరిగింది. బీహార్ యొక్క చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ ఈ బుక్ని సియాసస్తే మెయిన్ సదస్యత బుక్ని లాంచ్ చేయడం జరిగింది. ఎవరు రాసిన బుక్ అంటే బీహార్ యొక్క అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ చౌదరి రాసిన బుక్ని నితీష్ కుమార్ రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. నేమ్ ఆఫ్ ది ఫార్మర్ ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ హూ సర్వ్డ్ యాజ్ ద ఎండోమెంట్ మినిస్టర్ ఇన్ చంద్రబాబు నాయుడుస్ క్యాబినెట్ బిట్వీన్ ద 2014 to 2018 పాస్డ్ అవే రీసెంట్లీ. నేమ్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ హూ సర్వ్డ్ ఎండోమెంట్ మినిస్టర్గా వర్క్ చేసిన చంద్రబాబు క్యాబినెట్లో ఎండోమెంట్ మినిస్టర్గా వర్క్ చేసిన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వేసినట్టే 2014 నుంచి 2018 వరకు ఎండోమెంట్ దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఎండోమెంట్ మినిస్టర్గా వర్క్ చేసిన వ్యక్తి రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఆయన పేరు ఏంటి అని అడిగింది. ఎవరంటే మాణిక్యాల రావు.
ఈయన దేవాదాయ ధర్మశాఖ మినిస్టర్గా వర్క్ చేయడం జరిగింది 2014 2018. Name of the virtual cybercrime awareness program recently relaunched by the Andhra Pradesh government to create the awareness among the public on the cybercrime across the state. ఏదంటే రీసెంట్గా ఈ రక్షాబంధన్ ఇదంటే 1 మంత్ క్యాంపెయిన్ అనేది 1 మంత్ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. సైబర్ క్రైమ్ నుంచి ఉమెన్స్ని ఎక్కువ ఏంటంటే ఉమెన్స్ని కానీ యూత్ కానీ అండ్ చిన్నపిల్లలని రక్షించడానికి సైబర్ క్రైమ్కి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎస్పెషల్లీ ఉమెన్స్ అండ్ యూత్ అండ్ చిన్నపిల్లలకు అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి రీసెంట్గా రక్షాబంధన్ సందర్భంగా ఈ రక్షాబంధన్ అనే ఒక క్యాంపెయిన్ సైబర్ క్రైమ్కి సంబంధించిన క్యాంపెయిన్ అనేది 1 మంత్ పాటు ఈ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. దేనికంటే ఎస్పెషల్లీ ఉమెన్స్ని అలర్ట్ చేయడం కానీ యూత్ని కానీ అండ్ చిన్నపిల్లల్ని అలర్ట్ చేయడానికి ఈ రక్షాబంధన్ అనేది సైబర్ క్రైమ్కి సంబంధించిన ఒక క్యాంపెయిన్ అనేది ఏపీ గవర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. Union Ministry of the Agriculture and Farmer Welfare has launched the Sahakar Cooptube NCDC channels, the new initiative of. ఇక్కడ యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ ఏంటంటే రీసెంట్గా సహకార్ కూప్ట్యూబ్ అనేది దేని కొరకంటే అగ్రికల్చర్ ఎవరైతే టెక్నాలజీ ఉపయోగించి న్యూ ఇనిషియేటివ్ ఉపయోగించి అగ్రికల్చర్ ఏంటంటే ఆర్గానిక్ ఫామ్ని డెవలప్ చేయడానికి కానీ లేకుంటే కొత్త తర పద్ధతుల్లో అగ్రికల్చర్ చేయడానికి చేసే విధానాలకు సంబంధించిన వీడియోస్ అన్నీ ఇక్కడ ఉండడం జరుగుతుంటుంది. ఎవరంటే ఇది ఫార్మర్కు ఉపయోగపడే విధంగా కొన్ని వీడియోస్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సహకార్ కూప్ట్యూబ్ ఎన్సిడిసి ఛానల్ చూసిన తర్వాత ఏంటంటే ఫార్మర్ వాళ్ళు ఏ విధంగా వ్యవసాయం చేయాలా, ఏ పద్ధతులను అవలంబించాలనేది అన్నీ కూడా ఇక్కడ వీడియోలో పొందుపరచడం జరిగింది. దాని పేరు ఏంటంటే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ అగ్రికల్చర్కి సంబంధించిన వీడియోస్ అనేది ఇందులో పొందుపరచడం జరిగింది. వాళ్ళు ఎలాంటి పద్ధతిలో వ్యవసాయాన్ని కొనసాగించాలా, ఎలాంటి పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ ఉపయోగించాలా, ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా చేయాలనేది అన్నీ కూడా ఇక్కడ వీడియోస్లో పొందుపరచడం జరిగింది. దాని పేరు ఏంటంటే సహకార్ కూప్ట్యూబ్ ఎన్సిడిసి ఛానల్, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. Name of the former Real Madrid and Spain goalkeeper who has recently announced the retirement from the football. రీసెంట్గా ఫుట్బాల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. రియల్ మ్యాడ్రిడ్ స్పెయిన్కి సంబంధించిన గోల్ కీపర్ ఫుట్బాలర్ రీసెంట్గా రిటైర్మెంట్ ప్రకటించింది. ఎవరంటే ఇకర్ క్యాసిల్లాస్ రీసెంట్గా ఫుట్బాల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. నేషనల్ బ్యాంక్ ఆఫ్ has selected the Infosys Finacle Cash Management Suite to digitally transform the transactions banking business. రీసెంట్గా నేషనల్ బ్యాంక్ ఏ బ్యాంక్ అనేది ఏ కంట్రీ యొక్క బ్యాంక్ అనేది ఇన్ఫోసిస్కి సంబంధించిన ఫినకిల్ సాఫ్ట్వేర్ని వాళ్ళ బ్యాంకింగ్లో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ప్రొవైడ్ చేయడానికి ఇన్ఫోసిస్ ప్రొవైడ్ చేసి దాదాపు మన ఇండియాలో వర్క్ చేసే చాలా బ్యాంకు ఇన్ఫోసిస్ యొక్క సాఫ్ట్వేర్ వాడుతుంటుంది బ్యాంకింగ్లో. ఏ సాఫ్ట్వేర్ అంటే ఫినకిల్ సాఫ్ట్వేర్. దీనివల్ల డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేది ఈజీలా అండ్ సెక్యూర్ వేలా ప్రొవైడ్ చేయడం జరుగుతుంటుంది. రీసెంట్గా నేషనల్ బ్యాంక్ ఆఫ్ ది ఏ కంట్రీ ఫినకిల్ ఇన్ఫోసిస్ ప్రొవైడ్ చేసే ఫినకిల్ సాఫ్ట్వేర్ని వాడడం జరుగుతుంది అని అడగడం జరిగింది. ఏంటంటే నేషనల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్. దీని యొక్క క్యాపిటల్ ఎక్కడ ఉంటుంది అంటే మనామా అండ్ దీని యొక్క కరెన్సీ ఏంటంటే బహ్రెయిన్ దినార్ అంటుంటుంది. దీని యొక్క కరెన్సీ ఏంటంటే బహ్రెయిన్ దినార్. ఇంతకుముందు చెప్పినాం ఖతార్ అయితే క్యాపిటల్ దోహా, కరెన్సీ అయితే రియాల్. ఒమెన్ దీని యొక్క క్యాపిటల్ అయితే మస్కట్ అండ్ కరెన్సీ అయితే రియాల్ RIAL. కువైత్ అయితే కువైత్ సిటీ, దీని యొక్క క్యాపిటల్ కువైత్ సిటీ అండ్ కరెన్సీ అయితే కువైతిన్ దినార్. అండ్ బ్రూనై దీని యొక్క క్యాపిటల్ ఏంటంటే బండారీ షేరీ భగవాన్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ బ్రూనై అండ్ కరెన్సీ అయితే బ్రూనై డాలర్ అంటుంటారు. బ్రూనైస్ డాలర్స్ ఈజ్ ద కరెన్సీ ఆఫ్ బ్రూనై. Name of the sports person turned author who has authored the book title as Vishesh Code to Win. రీసెంట్గా స్పోర్ట్స్ ఉమెన్ అనేది రీసెంట్గా ఆథర్గా టర్న్ అయిన ఆథర్గా మారిన ఒక బుక్ అనేది రాయడం జరిగింది. ఆ బుక్ ఏంటంటే విశేష్ కోడ్ టు విన్. ఆ ఆథర్ ఎవరు అనేది నిరుపమ యాదవ్ అనే స్పోర్ట్స్ పర్సన్స్ రీసెంట్గా ఆథర్గా మారి ఒక బుక్ రాయడం జరిగింది, విశేష్ కోడ్ టు విన్. Name of this persons who appointed as the approved by the Reserve Bank of India as the next Chief Executive Officer of HDFC.
హెచ్డిఎఫ్సి యొక్క నేమ్ ఆఫ్ ది పర్సన్స్ హూజ్ అపాయింట్మెంట్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసిన నెక్స్ట్ హెచ్డిఎఫ్సి యొక్క సిఇఓ ఎవరు అపాయింట్ కావడం జరిగింది అని అడగడం జరిగింది. ఓకేనా, ఇక్కడ ఎవరంటే మనకు తెలిసిందే శశిధర్ జగదీశన్స్ ఆదిత్యపురి ప్లేస్లో రావడం జరిగింది. ఆదిత్యపురి ప్లేస్లో ఎవరంటే శశిధర్ జగదీశన్ ఈజ్ ద న్యూ సిఇఓ ఆఫ్ హెచ్డిఎఫ్సి హౌసింగ్ డెవలప్మెంట్ ఫినాన్షియల్ కార్పొరేషన్స్. ఇది 1994లో స్టార్ట్ అయింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే ముంబై. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ముంబై. ప్రజెంట్ దీని యొక్క చైర్మన్ ఎవరంటే శ్యామలా గోపినాథన్ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ హెచ్డిఎఫ్సి హౌసింగ్ డెవలప్మెంట్ ఫినాన్షియల్ కార్పొరేషన్స్. ఇక్కడ సందీప్ బక్షి చూసుకుంటే ఎండి సిఇఓ ఆఫ్ ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క ఎండి సిఇఓ. గిరీష్ చంద్ర చతుర్వేది ఐసిఐసి యొక్క చైర్మన్ అండ్ ఎండి సిఇఓ సందీప్ బక్షి. ప్రశాంత్ కుమార్ చూసుకుంటే ఈయన ఏంటంటే ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ఎస్ బ్యాంక్. నేమ్ ఆఫ్ ది జర్మన్ డిఫెండర్ హూజ్ హెల్ప్డ్ ఈస్ ద టీమ్ విన్ ద వరల్డ్ కప్ ఇన్ ద టైటిల్ 2014 యాజ్ అనౌన్స్ హిస్ రిటైర్మెంట్ ఫ్రమ్ ద సాసర్. ఎవరనేది రీసెంట్ అంటే బెండిక్ట్ హోడేస్ అనేది రీసెంట్గా రిటైర్మెంట్ ప్రకటించింది. ఫిఫా వరల్డ్ కప్ అనేది ఫుట్బాల్ వరల్డ్ కప్ 2014లో జర్మనీ అనేది విన్ కావడం జరిగింది. జర్మనీ అర్జెంటీనా పైన గెలవడం జరిగింది. ఆ జర్మనీ గెలవడానికి మెయిన్గా ఏంటంటే హెల్ప్ చేయడం జరిగింది. ఎవరంటే బెండిక్ హౌడెట్స్ అనేది ఈయన జర్మనీకి సంబంధించిన ఫుట్బాల్ ప్లేయర్. విన్నర్ అనేది 2014 ఫిఫా వరల్డ్ కప్ విన్నర్ జర్మనీ, రన్నర్ అయితే అర్జెంటీనా. అండ్ 2018 ఫిఫా వరల్డ్ కప్ విన్నర్ అయితే మీకు తెలిసిందే ఫ్రాన్స్, రన్నర్ అయితే క్రొషియా. విన్నర్ అయితే ఫ్రాన్స్, రన్నర్ అయితే క్రొషియా. నెక్స్ట్ 2022 ఫిఫా వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుందంటే ఖతార్లో జరుగుతుంది. బట్ 2018 ఎక్కడ జరిగిందంటే రష్యాలో జరిగింది. రష్యాలో జరిగిన ఫిఫా వరల్డ్ కప్లో విన్నర్ ఎవరంటే ఫ్రాన్స్, రన్నర్ అయితే క్రొషియా. బట్ 2014 అనేది బ్రెజిల్లో జరిగింది. విన్నర్ అయితే జర్మనీ, రన్నర్ అయితే అర్జెంటీనా. Which of the following days marked the anniversary of the atomic bombing in the Hiroshima during the World War II లా జరిగిన అటామిక్ బాంబ్ రీసెంట్గా which of the following is the day marked the anniversary of the atomic bombing Hiroshima. మీకు తెలిసిందే వరల్డ్ వార్ టూలో భాగంగా యుఎస్ఏ అనేది జపాన్పై 2 అటామిక్ బాంబ్ అనేది వేయడం జరిగింది. ఒకటి లిటిల్ బాయ్, ఒకటి ఫ్యాట్ మ్యాన్. 2 లిటిల్ బాయ్ హిరోషిమా పైన ఆగస్టు 6 వేయడం జరిగింది. హిరోషిమా పైన ఆగస్టు 6 అండ్ నాగసాకి పైన ఆగస్టు 9. ఇక్కడ లిటిల్ బాయ్ అనే ఒక బాంబుని వదలడం జరిగింది. లిటిల్ బాయ్ ఇక్కడ ఏంటంటే ఆగస్ట్ 9. ఫ్యాట్ మ్యాన్ అనేది ఒక బాంబుని 2 హిరోషిమా డే అయితే ఆగస్ట్ 6, నాగసాకి డే అయితే ఆగస్ట్ 9. యుఎస్ఏ దీంట్లో దాదాపు కొన్ని 126,000 మంది చనిపోవడం జరిగింది. 126,000 మంది. ఇక్కడ 146,000 మంది చనిపోవడం జరిగింది. ఎక్కడంటే హిరోషిమా, నాగసాకి. ఇక్కడ 126,000 మంది, ఇక్కడ 146,000 మంది చనిపోవడం జరిగింది. ఎక్కడంటే జపాన్. ఆ తర్వాత సెకండ్ వరల్డ్ వార్ అనేది కంప్లీట్ కావడం జరిగింది. ఆగస్టు 7 అనేది మీకు తెలిసే నేషనల్ హ్యాండ్లూమ్ డే. ఆగస్టు 7. ఆగస్టు 8 అయితే క్విట్ ఇండియా డే ఆగస్టు 8. అండ్ ఆగస్టు 12 అయితే మీకు తెలిసే ఇంటర్నేషనల్ యూత్ డే. నేషనల్ యూత్ డే అయితే మనకు జనవరి 12. ఇంటర్నేషనల్ యూత్ డే అయితే ఆగస్ట్ 12. అండ్ వరల్డ్ ఎలిఫెంట్ డే కూడా ఆగస్టు 12. మనకు ఆగస్టు 13 తెలిసిందే వరల్డ్ లెఫ్ట్ హ్యాండర్ డే, ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండర్ డే. అండ్ వరల్డ్ ఆర్గాన్ డోనార్ డే కూడా ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే ఆగస్టు 13. అండ్ ఆగస్టు 19 అంటే వరల్డ్ ఫోటోగ్రఫీ డే. అండ్ వరల్డ్ హ్యూమనిటేరియన్ డే కూడా ఎప్పుడంటే ఆగస్ట్ 19. అండ్ ఆగస్ట్ 20 మీకు తెలిసిందే రాజీవ్ గాంధీ సద్భావన దివస్ అంటే రాజీవ్ గాంధీ యొక్క బర్త్డే ఆగస్ట్ 20. అండ్ ఆగస్ట్ 20 ఆల్సో రాజీవ్ గాంధీ సద్భావన బర్త్డే, రాజీవ్ గాంధీ యొక్క బర్త్డే అండ్ రాజీవ్ గాంధీ యొక్క దాన్ని సద్భావన దివస్గా సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ ఆగస్టు 26 అయితే ఉమెన్స్ ఈక్వాలిటీ డే మనం ఆగస్ట్ 26 రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ ఇంటర్నేషనల్ డాగ్ డే కూడా ఏంటంటే ఆగస్టు 26. అండ్ ఆగస్ట్ 29 మీకు తెలిసే నేషనల్ స్పోర్ట్స్ డే.
అండ్ ధ్యాన్ చంద్ బర్త్డే, నేషనల్ స్పోర్ట్స్ డే, ధ్యాన్ చంద్ బర్త్డే. ఆగస్ట్ 30 అయితే స్మాల్ ఇండస్ట్రీస్ డే, స్మాల్ ఇండస్ట్రీ డే. ఏది ఆగస్ట్ 30 ఈజ్ ద స్మాల్ ఇండస్ట్రీ డే. రైట్. adda247.comకి వెళ్ళి మీరు వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత అక్కడ సర్చ్ అనే ఆప్షన్ పైన ఆర్ఆర్బి ఎన్టీపీసీ అని సెర్చ్ చేస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. పర్చేస్ చేసే ముందు మీ యొక్క నేము, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత దీని కొరకు వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే డిస్కౌంట్ కొరకు వ్యూ ఆఫర్ పైన క్లిక్ చేయండి. అక్కడ కూపన్ కోడ్ అవుతుంది, క్యాపిటల్ Y21 చూపిస్తే డిస్కౌంట్ రూపంలో మీకు 199743కి రావడం జరుగుతుంది. గ్రామ సచివాలయం కూడా 5 మార్క్ లెంత్ ఉన్నది. దీని కొరకు కూడా adda247.comకి వెళ్ళి ఏపీ గ్రామ సచివాలయం సెర్చ్ చేయండి. దాని కొరకు క్యాపిటల్ Y2000 కోడ్ ఉపయోగించండి. మీకు డిస్కౌంట్ రూపంలో మీకు ఇది రావడం జరుగుతుంది, 239 రూపీస్కి రావడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేయండి, బస్ కామెంట్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. రైట్. adda247 యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇంకా అడిషనల్ డిస్కౌంట్ ఏంటంటే adda247లో ఏ ప్రోడక్ట్ పర్చేస్ చేసినా క్యాపిటల్ Y21 కోడ్ ఉపయోగించండి, మీకు డిస్కౌంట్ అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.